నమస్కారం. మీ వినోదం కోసం సంపూర్ణ వినోదం కోసం హెడ్ ఫోన్ వాడండి. తేడా మీకే తెలుస్తుంది. హలో ఫ్రెండ్స్, గతంలో నేను చెప్పిన కాలబంధుడు అనే స్టోరీని చూసారా? చూడకపోతే ఇప్పుడే చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ హాలో మానర్ అనే ఒక పురాతన భవనం గురించి. ఇది కూడా జరిగిన కథ. అసలు ఆత్మలు మనల్ని ఏం చేస్తాయి అనే సబ్జెక్ట్ మీద నలుగురు పురావస్తు కళాశాల విద్యార్థులు ఆఫ్ నాలెడ్జితో ప్రాణాల మీద తెచ్చుకున్న ఉత్కంఠభరితమైన స్టోరీ ఇది. ఈ స్టోరీ మీకు సరికొత్త విషయాలను తెలియజేయడమే కాకుండా అసలు నిజ జీవితంలో హర్రర్ ప్రయాణం ఎలా ఉంటుందో చూపెడుతుంది. ఇందులో ప్రతి ఎపిసోడ్ ఒక భయానక ముగింపే. ప్రతి ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ కి ప్రాణవాయువు లాంటిది. అందుకే ప్రతి భాగం మీరు చూసి తీరవలసిందే. ఇక కథలోకి వెళ్దాం. యూనివర్సిటీలోని పురావస్తు శాఖ విభాగంలోని క్లాస్ రూమ్ ఎప్పటిలాగానే విద్యార్థులతో కలకలలాడుతూ ఉంది. పాతకాలపు ఆర్కియాలజీ కళాశాల గది. తరగతి గదిలో నిశ్శబ్ద వాతావరణం. విద్యార్థులు శ్రద్ధగా కూర్చొని ప్రొఫెసర్ చెప్పేది వింటూ ఉన్నారు. వారి ముందు ప్రొఫెసర్ వెనక బోర్డు, ప్రొజెక్టర్ తెర ఉన్నాయి. ప్రొఫెసర్ ఒకసారి విద్యార్థులందరి వైపు చూసి చిన్నగా నవ్వుతూ మృదువైన గొంతుతో, డియర్ స్టూడెంట్స్, ఈ సెమిస్టర్ కి ఇదే చివరి క్లాసు. అయితే చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన చాప్టర్ ఇదే. మనం ఇప్పుడు ఒక అద్భుతమైన అధ్యాయంలోకి ప్రవేశించబోతున్నాం. ఈ రోజు మనం నేర్చుకోబోయేది సింబాలిజం గురించి, ఆ తర్వాత సెల్టిక్ టోన్ అనే విభాగం గురించి అంటూ బోర్డు వైపు తిరిగి చూస్తూ చెప్పడం ప్రారంభించారు. సింబాలిజం అనేది ఒక సాహిత్యం, కళ, పురావస్తు మరియు మానవ సంస్కృతిలో అత్యంత కీలకమైన భావన. ఇది ఒక వస్తువు లేదా రంగు లేదా చర్య మనలో ఒక లోతైన ఫీలింగ్స్ ని కలిగిస్తాయి. ఉదాహరణకి తెలుపు రంగు స్వచ్ఛతకు, శుభానికి, శాంతికి చిహ్నాలు. అదే నలుపు రంగు శోకానికి, భయానికి గుర్తుగా. అలాగే పాము మాయా, పునర్జన్మలకు గుర్తులుగా చెప్పుకుంటాం. పురాతన నాగరికతలలో సింబల్స్ అనేవి దేవతల ఆదేశాలు, తత్వాలు, భవిష్యత్తు సంకేతాలుగా భావించబడేవి. ప్రతి పురావస్తు చిహ్నం వెనుక ఒక కథ, ఒక విశ్వాసం, ఒక రహస్య సమాచార వ్యవస్థ తప్పకుండా ఉంటాయి. సింబాలిజం అనేది మాటల కంటే గొప్పగా మాట్లాడే మూల సూత్రం. ఒక ప్రతీక, ఒక లక్షణం, ఒక చిన్న గుర్తు. కానీ దాని వెనుక దాగి ఉన్న అర్థం మాత్రం చాలా గొప్పది. ప్రతీకాలు అంటే కేవలం ఆర్టులో మాత్రమే కాక మన జీవితంలోనూ, మన చరిత్రలోనూ, మన నమ్మకాల్లోనూ చాలా ముఖ్యమైనవి. ప్రతి నాగరికత, ప్రతి మతం, ప్రతి సంస్కృతి తనదైన ప్రతీకాలను, గుర్తులను కలిగి ఉంటాయి. సెల్టిక్ సింబాలిజం ప్రత్యేకమైనది. ఇది కొన్ని వేల సంవత్సరాలకు ముందు పశ్చిమ ఐరోపాలోని పురాతన సెల్టిక్ నాగరికతలకు చెందిన భాష. ఇది మాటల కన్నా ముందు మనుషుల మధ్య కమ్యూనికేషన్ కు ఉపయోగపడిన సమాచార వ్యవస్థ. విద్యార్థులు ఆసక్తిగా ప్రొఫెసర్ చెప్పేది వింటున్నారు. జాకు, మార్కు, ఎమ్మ, సారా, సుసాన్లు ఏకాగ్రతతో ప్రొఫెసర్ చెప్పేది వింటూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటున్నారు. మార్కు ప్రొఫెసర్ చెప్పేది రాసుకుంటూనే ఎమ్మాని గమనిస్తున్నాడు. ఎమ్మ కళ్ళలో ఏదో మెరుపుని పసికిట్టాడు మార్కు. ప్రొఫెసర్ చేతితో బోర్డుపై ఒక స్పైరల్ ఆకారాన్ని చూపిస్తూ, ఇది చూడండి, దీనిని టెన్స్కలైన్ అంటారు. ఇది 3 దశల జీవనయాత్రను సూచిస్తుంది. జననం, జీవితం, మరణం. ఇది కాలచక్రానికి కూడా సంకేతం. ఇంకొకటి ట్వింగెట్రా, 3 మూలాంశాల సమతుల్యతకు నిదర్శనం. శరీరం, మనసు, ఆత్మ. స్పైరల్, నాట్, వీల్ ఆఫ్ బ్యాలెన్స్. ఇలా ప్రతి చిహ్నం ఒక రహస్యాన్ని చెప్తుంది. ఈ ప్రతీకాలను వర్గాలకు, వృత్తాలకు, అంతులేని బంధనాలకు సంకేతాలు. ఎందుకంటే అవి జీవితంలో అనిర్వచనీయతను ప్రతిబింబిస్తాయి. ప్రొఫెసర్ కాస్త గొంతు తగ్గించి చిన్నగా మాట్లాడుతూ, డియర్ స్టూడెంట్స్, ఈ సింబల్స్ ని అర్థం చేసుకోవడం అంటే ఒక్కోసారి చరిత్రను పునరావృతం చేయడమే. ఎందుకంటే ఇవి కేవలం గీతలే కాదు, ఇవి కొన్నిసార్లు నిగూఢంగా దాచిన నిజాల యొక్క సీక్రెట్ లాంగ్వేజ్. ఈ గుండ్రటి తిరుగుడు లైన్స్, స్ట్రీట్ సైక్లింగ్, నాట్స్ ఇవన్నీ పునర్జన్మ, శాశ్వత జీవితం, కాల రహస్యం వంటివి సూచిస్తాయి. అలాగే ఇవి సాధారణంగా భయం, ఆశ్చర్యం, ఆధ్యాత్మికత, ప్రకృతి రహస్యాలను చూపించడానికి ప్రయత్నిస్తాయి. మరీ ముఖ్యంగా మానవుడికి, ప్రకృతికి, అదృశ్య శక్తుల మధ్య ఉన్న సంబంధం గురించి చెప్తున్నాయి. ఇవి ఎంతటి పవర్ఫుల్ అంటే వాతావరణంలో నుంచి మ్యూజిక్ ని, పాటలను సృష్టించగలవు. మనుషులలో భావోద్వేగాలను పెంచగలవు. మనతో రహస్యంగా చాటింగ్ చేయగలవు. చివరకు వాతావరణాన్ని కూడా మార్చగల నమ్మకం కూడా ఉండేది. అంటూ లెక్చర్ ముగిస్తూ ప్రొఫెసర్ అందరి వంక సందేహాలు ఏమైనా ఉన్నాయా అన్నట్లు చూశారు. ఎమ్మ తన కుడి చేతిని పైకి లేపి, అసలు ఈ సింబల్స్ ని ఎవరు కనిపెట్టారు అని అడిగింది. ప్రొఫెసర్ చిన్నగా నవ్వుతూ, సింబల్స్ ని ఎవరు ఎందుకు సృష్టించారు అనే దానికంటే వాటి విలువను మనం ఎక్కడ వాడుతున్నాం లేదా దాచిపెట్టామో అనే విషయం చాలా ముఖ్యమైనది. ఈ సింబల్స్ మన జీవితం, మన భయాలు, మన విశ్వాసాలు అన్నిటినీ వివరించగలిగే ఒక శక్తివంతమైన భాష. సెల్టిక్ టోన్ అంటే ఒక్కొక్క సింబల్ వెనుక దాగిన అంతరార్థాన్ని చెప్పే ఊపిరి లాంటిది. అంటే ఒక రకంగా ప్రాణవాయువు లాంటిది. సింబల్స్ అనేవి చారిత్రక పరిశోధనకు బేస్ వంటివి.
అవి ఒక నాగరికత ఏం నమ్మేదో ఎలా బ్రతికేదో చెప్పగలవు అని చెప్పి ముగిస్తూ Dear students, let's see what valuable information the project you are going to make will provide. All the best. అంటూ హాలు నుంచి బయటికి వెళ్ళిపోయారు. మార్క్ ఎమ్మా వైపు చూసి నవ్వుతూ, నువ్వు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినట్లున్నావు ఎమ్మా అంటూ ఆట పట్టించాడు. ఇది జరిగిన 3 రోజులకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చివరిదాకా చూడండి. ప్రతి ఎపిసోడ్ ఒక భయానక అనుభూతిని కలిగిస్తుంది. దయచేసి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. వర్షాకాలం అయిపోయి అప్పుడప్పుడే చలి ప్రారంభమవుతున్న రోజులు. ఆ రాత్రంతా జల్లుగా వర్షం కురవడం వల్ల వాతావరణం చలిగా ఉంది. అప్పుడు సమయం ఉదయం 4 గంటలు కావస్తుంది. సిటీకి దూరంగా హైవే రోడ్డుకి ఒక పక్కగా ఉన్న పోలీస్ స్టేషన్ లో 2 వ్యక్తులు కూర్చొని ఉన్నారు. అందులో ఒకరు ఆడమనిషి, ఆమె పేరు సారా. వయసు సుమారు 22 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు ఉండవచ్చు. చాలా అందంగా ఉంది. ఉంగరాల జుట్టు, వదులుగా పోనీ టైల్ తో లేత నీలం రంగు జాకెట్, నలుపు రంగు లెగ్గింగ్స్ వేసుకుని కాలి చేలమండ వరకు ఉన్న బూట్లు వేసుకుని ఉంది. ఆమె ముఖం పాలిపోయి అసలే పెద్దవైన కళ్ళను ఇంకా పెద్దవిగా చేసుకుని భయంగా ఆందోళనగా చూస్తూ ఉంది. ఆమె 2 చేతులు ముడుచుకుని పిడికిళ్లు బిగిస్తూ వదిలేస్తూ తన ప్రక్కనే కూర్చున్న మరో వ్యక్తి ఆసరా కోసం ఆశగా చూస్తూ ఉంది. ఆమె ప్రక్కనే కూర్చున్న వ్యక్తి పేరు మార్క్. అతని వయసు 24 సంవత్సరాలు, ఎత్తు 5 అడుగుల 9 అంగుళాలు ఉండవచ్చు. గోధుమ రంగు గిరజాల జుట్టుతో, బూడిద రంగు స్వెట్టరు, ముదురు రంగు జీన్స్ తో రన్నింగ్ షూస్ వేసుకుని ఉన్నాడు. కళ్ళ జోడుని మాటికి సర్దుకుంటూ తన పరిసరాలను వేటిని పట్టించుకునే స్థితిలో లేడు అతను. అతని చేతిలో ఉన్న చిన్న నోట్ బుక్ ని మాటికి అటు ఇటు తిప్పుతూ చాలా అసహనంగా కదులుతున్నాడు. అంతటి చల్లటి వాతావరణంలో కూడా అతని నుదుటి మీద చెమట స్పష్టంగా కనబడుతుంది. అతని మానసిక స్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నట్లు అతని వాలకమే చెప్తుంది. ఆ ఇద్దరు పోలీస్ స్టేషన్ లో ఉన్న చెక్క బల్ల మీద కూర్చొని ఉన్నారు. స్టేషన్ లో ఉన్న ఫ్లోరోసెంట్ లైట్ల కాంతిలో పోలీస్ అధికారితో పాటు 2 పోలీసులు, మరో 2 మహిళా పోలీసులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఒక మహిళా పోలీస్ మాత్రం మార్కు, సారాలు పోలీస్ స్టేషన్ కు వచ్చినప్పటి నుంచి వారు ఏ విధంగా వచ్చారు, వచ్చినప్పటి నుంచి వారు వాలకం ఏ విధంగా ఉంది, ఏ సమయంలో వచ్చారు, ఇప్పుడు వారు ఏమి మాట్లాడబోతున్నారు అనే మొదలైన విషయాలను రాసుకుంటానికి రెడీగా ఉంది. అంతలో ఒక పోలీస్ అధికారి వారి వద్దకు వాటర్ బాటిల్ పట్టుకుని వస్తూ, ప్రశాంతంగా ముందు వాటర్ తాగండి, కంగారు పడవద్దు, మేమంతా ఉన్నాం, మీకు ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అంటూ వారికి భరోసా ఇస్తున్నాడు. సారా ఆత్రంగా వణుకుతున్న చేతులతో వాటర్ బాటిల్ ని తీసుకుని తడారిపోయిన గొంతుతో ఆ అధికారికి థ్యాంక్స్ చెప్తూ నీళ్లను గబగబా తాగింది. మార్క్ నిశ్శబ్దంగా తల అడ్డంగా ఊపుతూ వద్దు అని చెప్పాడు. మార్క్ కళ్ళు మాత్రం పోలీస్ స్టేషన్ గదిని, పై కప్పుని, చుట్టూ ఉన్న గోడలను ఆందోళనగా చూస్తూనే ఉన్నాడు. అక్కడ పోలీస్ స్టేషన్ చాలా చిన్నదిగా ఉంది. పోలీస్ అధికారులు కూర్చోవడానికి 2 టేబుళ్లు, టేబుళ్ల మీద కొన్ని ఫైల్స్, కొన్ని ఫైలింగ్ క్యాబినెట్లు, 2 పొడవాటి బల్లలు, ఒక ల్యాండ్ ఫోను, టెంపరీగా నేరస్తులను ఉంచడానికి ఒక చిన్న సెల్లు ఉన్నాయి. గోడ మీద గడియారం ఉదయం 10 గంటలు చూపిస్తుంది. అక్కడ వాతావరణం ప్రశాంతంగానే ఉంది. ఒక మార్కు, సారాలకు మాత్రం చాలా ఉద్రిక్తంగా ఉంది. ఇప్పుడు చెప్పండి, మీరెవరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరెందుకు అంతలా భయపడుతున్నారు, మీకు సహాయం చేయడానికి మేమంతా ఉన్నాం, ధైర్యంగా చెప్పండి అంటూ గంభీరమైన స్వరంతో పోలీస్ అధికారి మార్కు, సారాలను ప్రశ్నించాడు. నిశ్శబ్ద వాతావరణంలో ఆ అధికారి మాటలు ఒక్కసారిగా మోగిన చర్చి గంటలాగా కంగున వినిపించాయి. ఉలిక్కిపడిన మార్కా, సారాలు భయంగా ఆ అధికారి వైపు చూశారు. ఒక్క క్షణం ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవరించింది. వాట్ హ్యాపెన్ నెక్స్ట్? తరువాత ఎపిసోడ్ మీకోసం తయారుగా ఉంది. నోటిఫికేషన్ కోసం వాట్ హ్యాపెన్ నెక్స్ట్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.